ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. అంగరంగ వైభవంగా ఆగమోక్తంగా జరుగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన పంచమి తీర్థం వేడుకలను దిగ్విజయంగా నిర్వహించడానికి టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. భక్తుల భాగస్వామ్యంతో శ్రీవారి సారె ఊరేగింపు కార్యక్రమం, పంచమి తీర్థ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం జరిగే ఈ మహత్తరమైన కార్యక్రమాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ శోభితంగా సిద్ధమైంది. పద్మ సరోవరం పుష్కరిణిలో బంగారు కాంతుల సహస్రదళ పద్మంలో ఆవిర్భవించిన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీ శుక్రవారం పంచమి తీర్థ మహోత్సవాన్ని భక్తజన రంజకంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేశారు. ముందుగా పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్ర తాల్వార్లకు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 11:45 వరకు స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:15 నుండి 12:20 మధ్య అభిజిత్ లగ్నంలో చక్రస్నాన మహోత్సవం, పంచమి తీర్థ ఉత్సవం సర్వమంగళకరంగా జరగనుంది. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థ ఉత్సవానికి విచ్చేయనున్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కని సౌకర్యాలను సమకూరుస్తోంది టీటీడీ. ఎంతో ప్రతిష్టాత్మకంగా పంచమి తీర్థ వేడుకలను ఎటువంటి లోటు రానియ్యకుండా నిర్వహించేందుకు 1200 మంది పోలీసు సిబ్బంది, 600 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ, టీటీడీ సిబిఎస్ఓ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, 120 సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాతో పాటు ఫైర్ సేఫ్టీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని పంచమి తీర్థం వేడుకల నిర్వహణ కోసం అందుబాటులో ఉంచుతున్నారు. పంచమి తీర్థ వేడుకలను దిగ్విజయం చేయడానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం పలు దఫాలుగా తిరుచానూరు, తిరుపతిలో పర్యటించి భక్తుల సౌకర్యాల కల్పనపై దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారి నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం రోజు సమర్పించే విధంగా సారెను తిరుపతి, తిరుచానూరులో భక్తుల భాగస్వామ్యంతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. ఇక పంచమి తీర్థం కోసం పద్మ సరోవరం పుష్కరిణిని స్వచ్ఛమైన శుద్ధ పవిత్ర జలాలతో నింపారు. పంచమి తీర్థ మండపంను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, మధుర ఫలాలతో అందంగా అలంకరిస్తున్నారు. పుష్కరిణిలో ఒక్కసారి 15,000 మంది పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు. పుష్కరిణిలో మొత్తం 22 గేట్ల ద్వారా భక్తులను లోపలికి, వెలుపలికి అనుమతించనున్నారు. పుష్కరిణి చుట్టూ భక్తులకు సమాచారం తెలిసే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే తోలప్ప గార్డెన్స్ లో భక్తుల కోసం జర్మన్ షెడ్లలో వసతి కల్పించడంతో పాటు 40 ఫుడ్ కౌంటర్లను అందుబాటులో ఉంచారు. ఇక నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద వసతి సముదాయంలో 7,000 మందికి వసతి, 25 ఫుడ్ కౌంటర్లు, పూడి క్రాస్ వద్ద 5,000 మందికి 25 ఫుడ్ కౌంటర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4,000 మందికి 20 ఫుడ్ కౌంటర్లు, గేట్ నెంబర్ 4 వద్ద 2,500 మందికి వసతి భోజన సౌకర్యాన్ని కల్పించడానికి వీలుగా జర్మన్ షెడ్లు, ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 4 వద్ద భక్తులు కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గేట్ నెంబర్ 4 నుండి ఎక్కువ మంది భక్తులకు పుష్కరిణిలోకి పుణ్యస్నానాల కోసం అనుమతి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి వసతి కేంద్రం వద్ద 500 మంది వేచి ఉండేలా ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక పంచమి తీర్థం కోసం విచ్చేసే భక్తులందరి కోసం టీటీడీ ప్రత్యేకంగా మంచినీటి బాటిల్స్ ను అందుబాటులో ఉంచింది. అలాగే ఇప్పటికే తిరుచానూరులో 60 పబ్లిక్ టాయిలెట్స్ ఉండగా ఆయా ప్రాంతాలలో టీటీడీ 260 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. దాదాపు 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని టీటీడీ అదనంగా ఏర్పాటు చేసింది. 6వ తేదీ ఉదయం జరిగే పంచమి తీర్థం కోసం తిరుచానూరుకు చేరుకునే భక్తుల కోసం
5వ తేదీ సాయంత్రం నుండే అన్నపానీయాలను అందజేయనున్నారు. ఇందులో భాగంగా 5వ తేదీ సాయంత్రం భక్తులకు బిస్కెట్లు, టీలను అందజేస్తారు. 5వ తేదీ రాత్రి సాంబార్ రైస్, వెజిటబుల్ ఉప్మా, పెరుగన్నంను పంపిణీ చేస్తారు. 6వ తేదీ ఉదయం పొంగలి, ఉప్మా, బాదం పాలు, 6వ తేదీ మధ్యాహ్నం బిస్బిల్లాబాద్, చక్కెర పొంగలి, పెరుగన్నం అందిస్తారు. ఇక టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారుల పర్యవేక్షణలో పంచమి తీర్థం ఉత్సవానికి విచ్చేసే భక్తుల కోసం దాదాపు 50,000 మందికి ఆయా ఫుడ్ కౌంటర్ల ద్వారా టీటీడీ అన్నప్రసాదం విభాగం సిబ్బంది, 1000 మంది శ్రీవారి సేవకులు అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేయనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే శ్రీ పద్మావతీదేవి పంచమి తీర్థం కోసం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాహుల్ కన్వెన్షన్ హాల్, మామిడికాయల మండి, శిల్పారామం కూడలి, పూడి రోడ్ వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రైవేట్ బస్సులలో, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలలో పంచమి తీర్థ వేడుకలకు విచ్చేసే భక్తులు ఆయా పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా భక్తుల సౌకర్యాలకు అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సేవల నిమిత్తం నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి క్రాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద స్విమ్స్ వైద్యులు, అనస్థీషియా, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ భక్తుల కోసం సిద్ధంగా ఉంటాయి. ఇక పుష్కరిణి 10వ గేట్, శుక్రవారపు తోట వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు, అలాగే పుష్కరిణి 4, 6 వద్ద మొబైల్ హెల్త్ క్లినిక్లు అందుబాటులో ఉంటాయి. సుమారు 90 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది తిరుచానూరులో భక్తులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు. ఇక కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి హృదయేశ్వరి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి పంచమి తీర్థం వేడుకల కోసం శ్రీవారి నుండి తీసుకువచ్చే సారెతో తిరుపతి అలిపిరి పాదాల మండపం నుండి తిరుచానూరు వరకు శోభాయాత్రగా నిర్వహించనున్నారు. ఈ సారె ఊరేగింపు కార్యక్రమం వివరాలను ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియజేయనున్నారు. తిరుమల నుండి తిరుచానూరు వరకు జరిగే అమ్మవారికి సమర్పించే సారె శోభాయాత్రలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమి, వైఖానస పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు భాగస్వాములు కానున్నారు. పంచమి తీర్థ పుణ్యఫలం పద్మ సరోవరం పుష్కరిణిలో ఒక రోజంతా ఉంటుందని భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్య స్నానాలను ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీవారి నుండి తీసుకువచ్చే సారె ఊరేగింపు, పంచమి తీర్థ మండపంలో స్నపన తిరుమంజనం, పద్మ సరోవరంలో నిర్వహించే చక్ర స్నానం వేడుకలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు అందజేస్తుంది. తెలుసుకున్నారుగా పంచమి తీర్థం వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పటిష్టంగా ఏర్పాట్లు చేసిందో. ఇంకెందుకు ఆలస్యం, పంచమి తీర్థ మహోత్సవానికి తిరుచానూరు క్షేత్రానికి తరలిరండి. పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.